నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ నేను సువర్ణ. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే పోలీసులపై మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ వివాదం కొనసాగుతోంది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మాజీ ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా మాట్లాడడం ఏంటని ప్రశ్నలు వస్తున్నాయి. అనంతపురం ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాయి. జగన్ భద్రతకు ఢోకా లేకుండా శ్రమించినందుకు పోలీసుల బట్టలోడదీస్తారా అంటూ వారు ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల్ని జగన్ వెనక్కి తీసుకుని వెంటనే క్షమాపణలు చెప్పాలని సమావేశం డిమాండ్ చేసింది. జగన్ క్షమాపణలు చెప్పకపోతే ఉమ్మడి అనంతపురం జిల్లా పోలీసులు మూకుమ్మడిగా న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో వ్యయ ప్రయాసాలతోనే ఎంతో సమన్వయంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో పగడ్బందీగా బందోబస్తు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్ని రోజులకు ఎదుర్కొన్నా కూడా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా బందోబస్తు నిర్వహించిన పోలీసులు, అదేవిధంగా రాష్ట్రంలో పనిచేసిన ప్రతి పోలీసు వ్యక్తిని కూడా ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు మీ బట్టలు తీసుకొస్తామని మాట్లాడిన మాట చాలా దురదృష్టకరం. పోలీస్ వ్యవస్థ ఎవరి ప్రలోభాలకు లోబడి కానీ ఎవరి వ్యక్తిగత జీవి కోసం కానీ పనిచేయదు. మేము ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం మేము 6 నిమిషాలు కష్టపడి ఈ వ్యవస్థలో పనిచేస్తున్నాం. మేము ఈ వ్యవస్థలో రావడానికి దేహదారిత పరీక్షలు కానీ రాత పరీక్షలు ఇంటర్వ్యూలు అన్నీ పూర్తి చేసుకున్న తర్వాతనే ఈ వ్యవస్థలోకి వస్తాం. కాకి యూనిఫామ్ తీసుకోవడం మేము గర్వంగా అదృష్టంగా భావిస్తాం. అటువంటి కాకి యూనిఫామ్ని పదే మీ బట్టలు కూడా తీసి నిలబెడతామనడం చాలా దురదృష్టకరం. ఇప్పుడు మన రామగిరి మండలంలో